ఇప్పుడు హుస్సేన్ సాగర్లో మనం చూసే బుద్ధుడి స్టాచ్యూ ఎవరి వల్ల ఎలా అక్కడికి వచ్చిందో తెలుసా? మన నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు న్యూయార్క్ ట్రిప్కి వెళ్ళాడు. అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి అది నిర్మించిన విధానాన్ని తెలుసుకొని సమాజానికి సహకారంగా ఉండేలా మన స్టేట్లో ఇలాంటి స్టాచ్యూ ఒకటి నేను నిర్మిస్తాను అని ఆయన అనుకొని అలా మొత్తానికి గౌతమ బుద్ధుడిని ఎంచుకున్నాడు. అది కూడా బుద్ధున్నే ఎందుకు అంటే అతను ప్రజలకు పూర్తి సత్యాన్ని చెప్పిన మంచి వ్యక్తి అని, ఆ స్టాచ్యూ నిర్మించడం మనకు గర్వం అని పనులు మొదలుపెట్టారు. భువనగిరి కొండ ప్రాంతంలో నుండి 46 కిలోమీటర్ దూరంలో ఉన్న హైదరాబాద్కి టన్నుల్లో రాయిని ట్రాన్స్పోర్ట్ చేసి కొన్ని వందల కార్మికులు, ఆలయ వాస్తుశిల్పులు, బిల్డర్స్ అంతా కలిసి 5 సంవత్సరాలు కష్టపడి దాదాపు అప్పట్లోనే 25.7 కోట్లు ఖర్చు చేసి 350 టన్నులు ఉండి 58 అడుగులతో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని నిర్మించారు. దీన్ని మొదటిసారి నది మధ్యలో స్థాపిద్దామనుకున్నప్పుడు నదిలో పడిపోయింది. అప్పుడు 2 సంవత్సరాల ఆపరేషన్ కొనసాగిన తర్వాత మళ్ళీ స్టాచ్యూని తీసి స్థాపించారు.